ఆకు పూజ వదిలేసి బడితి పూజ అంటోంది. అబ్బబ్బా, ఏం చేస్తాం? నేనిచ్చిన పిచ్చి ఐడియా అత్తయ్య గారు. అంటే బెత్తంతో కొడుతుందా? అవును అత్తయ్య గారు. అయ్యో తింగదానా, అలాంటి తిక్క ఐడియాలు దేనికి ఎందుకు ఇస్తావే? అరే అత్తయ్య గారు లేచారు. లేదు లేదు లేదు, నేను పడుకునే ఉన్నాను. ఛ, ఇక నా వల్ల కాదే. బెత్తంతో వాయించేయి. బెత్తం రెడీ. ఇలా ఇవ్వండి పెద్దమ్మ గారు. అంటే లేవకపోతే నిజంగానే కొడుతుందా? తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. నిజంగానే నానమ్మ గారండి. అవును బంగారు తల్లి, చూడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. అవునవును, అందుకే ఇలా గంగిరెద్దులాగా ఆడుతోంది. బెత్తంతో నన్ను భయపెట్టిస్తావే? బెత్తంతోనా? అది కొట్టపోయింది నన్ను అత్తయ్య గారు. అయ్యో నోరు జారని. మీకు జబ్బు తగ్గకపోతే కొరడ దెబ్బలు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను. కొరడ లేక బెత్తం తెచ్చాను అంతే. అయ్యో, నేనంటే నీకెంత ప్రేమే. థ్యాంక్ యూ అత్తయ్య గారు. నాకింకా తగ్గలేదు, దీన్ని 4 పీకమ్మ తగ్గుతుందేమో. మీకు తగ్గిపోయింది, నాకు అంతే చాలు నానమ్మ గారండి. అయ్యో నా బంగారు తల్లి. ఏమైందమ్మా? వాళ్ళంతా నొప్పులండి. ఎందుకమ్మా? బాదం పప్పు తిన్నానండి. బాదం పప్పు ఎవరు పెట్టారు? పెద్దమ్మ గారండి. అలాగా? అయినా బాదం పప్పు తింటే బలం రావాలి గాని నొప్పులు రావడం ఏంటమ్మా? ఒకసారి మీరు కూడా తినండి, ఎందుకొస్తాయో తెలుస్తుంది. ఏది పెట్టవే పెట్టవే. వద్దండి, మీరు తినలేరు. కావాలంటే మీ బదులు నేనే తింటాను. అన్ని నువ్వే తింటే ఇంక నేనేం తినాలే? సర్లే, తగ్గిపోయింది కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే నానమ్మ గారండి. సరే వెళ్ళు, జాగ్రత్త జాగ్రత్త. అమ్మయ్యా. లత, బాదం పప్పు దానికైనా నాకు లేదా? ఒక్కటైనా పెట్టండి. మీరు తినలేరులేండి. నేను తినలేనా? ఏయ్, నా సంగతి మీకు తెలియట్లేదే. మీకు తెలియకుండానే నేను తినేస్తాను. హాయ్ గీత. అమ్మా, అయ్యయ్యో, ఏంది అట్లరిచినావు? ఏంది ఈ వాతలేంది? ఎవరు కట్టిండ్రు? నేను చెప్పను. ఎందుకు చెప్పవే? అది చెప్తే మా నానమ్మ గారికి ప్రమాదం, అందుకే చెప్పను. ఓసి పాగలదానా, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పవే? వాళ్ళ చెమటాలు తీసి నీకు చుడిదారు కొట్టిస్తా. నాకు తెలీదు శ్వేత. అరే ఇంత పిరికి దానివేంది? నేనేమన్నే చెప్పు. చెప్పవే గీత. ఏయ్, అది చెప్పనంటే ఎందుకే దాన్ని అంత బలవంతం చేస్తున్నావే? నువ్వు మనిషివా కుక్కవా? ఏయ్, నన్ను కుక్కంటావే? నిన్ను ఏందే మీదకొస్తున్నావు? మొన్న ముక్కు పలకొట్టిన సంగతి మర్చిపోయినావు? ఊరుకున్నా కదా, మీదకి రాకు. మా చెల్లి చెప్పదే, నువ్వు వెళ్ళు. చల్, నువ్వు లక్కవానే? కొంచెమైంది లేదానే? చూడు పాపం, ఆ పూజలు ఎట్లేడుస్తుందో. పోయి అడగవే, దీన్ని ఎవరు కొట్టిండ్రో? చెప్తే ఏం చేస్తావే? దాని పొక్కలు ఇరగొట్టి
లెక్క సెటిల్ చేస్తా. అంత లేదు నీకు. దాన్ని కొట్టింది నేనే. ఆ? ఏం చేస్తావే? చెయ్ చెయ్, ఏం చేస్తావు? అక్క, నిజం చెప్పొద్దని పెద్దమ్మ గారు చెప్పారు కదా, అయినా ఎందుకు చెప్పావక్క? నువ్వు నిజం చెప్పకూడదు, నేను చెప్పొచ్చు. అంటే పాపం దీని ఏడుపు కన్నా నువ్వు అని. నేనే. దీన్ని కొట్టడానికి నీకు చేతులు ఎట్లా వచ్చినాయి? నీ కళ్ళల్లో కాకకాయ రసం పోయా. ఏయ్, నా చెల్లి నేను కొడితే నీకేంటే ప్రాబ్లం? పైగా అది కొట్టమంటేనే కొట్టాం. కావాలంటే దాన్ని అడుగు. ఏ గీత, ఈ పక్క చెప్పేది నిజమేనా? నువ్వు కొట్టమంటేనే కొట్టిందా? అవును. చల్ నీ తల్లి, అసలు అడిగేందుకు గుర్తించుకున్నావే? అది రహస్యం, చెప్పకూడదు. పండు, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. అయితే చెప్పు, అది కొట్టమని ఎందుకు అడిగింది? దీన్ని కొడితే మా నాన్నమ్మ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని గురూజీ చెప్పారు. అందుకే తన్నులు తింది. వస్ని నీ నోట్లో మన్నుబడా. దాన్ని పాగలు దాన్ని చేసి ఏం టార్చర్ పెట్టారే. ఏ గీత, నీ నొప్పులు తగ్గే ప్లాన్ నా కాడుందే. నా నొప్పులు తగ్గుతాయా? ఎట్లా? నువ్వు కొట్టించుకుంటే నీ ముసల్దానికి నొప్పులు తగ్గినట్టే, ఇగో ఈ పండు కొట్టించుకుంటే నీ నొప్పులు తగ్గుతాయి. అబద్ధం. నేను కొట్టించుకుంటే దాని నొప్పులు ఎలా తగ్గుతాయి? ఏ ఇది కొట్టించుకుంటే ఆ ముసల్దానికి తగ్గలే, గట్లనే ఇది. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేందే? ఏ గీత, ఇది ఇట్లా పట్టుకో, నేను దీన్ని పట్టుకుంటా. అమ్మో, తప్పేమో. తప్పు లేదు, చింత చిగురు పప్పు లేదు. నువ్వు కొట్టవే. సారీ అక్క, నొప్పులు బాగా ఉన్నాయి. కొట్టు. నిన్ను కొడితే తగ్గుతాయని చెప్పింది, అందుకే కొడుతున్నా. కొట్టు గీత, బాధపడకు. వద్దే గీత, కొట్టొద్దే. కావాలంటే నీ నొప్పులు తగ్గడానికి అమ్మో నన్ను కొట్టు. మళ్ళీ అదొకటున్నారే, గస్మెంట్ పనులు చేయమాకే, ముందు కొట్టు దీన్ని. ఏయ్, వదలవే. ఏమే, నొప్పులు తగ్గినాయా? లేదు. మరి చూస్తావేంది? ఏయ్, వద్దే. నొప్పులు తగ్గినాయి కదా. ఏ గీత, చల్. ఎవరైనా నిన్ను ఇట్లా కొట్టినప్పుడు తిరిగి ఇట్లనే కొట్టాలి. సారీ అక్క. దా, గట్ల పోయి ఆడుకుందాం. దా. మమ్మీ. అవ్వా, నన్నే కొట్టిస్తావే? మిమ్మల్ని వదలనే. మీ ఇద్దరికి చిచ్చు పెట్టి మీలో మీరు కొట్టుకునేలా చెయ్యకపోతే నా పేరు పండే కాదు. అమ్మా, అమ్మా. నిన్న జరిగిన యూనిట్ టెస్ట్ లో మార్కులు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. సైలెన్స్. కిషోర్ 25కి 15. ఓకే. పండు 25కి 5. సైలెన్స్. గీత 25కి 20. గుడ్, వెరీ గుడ్.
ఏయ్ సూపర్ థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ 25కి 9. అవి మాత్రం ఎందుకురా నీకు, ఇంట్లో పెట్టుకోవచ్చుగా. కూర్చో. సైలెన్స్. శ్వేత 25కు 1. గదేంది సార్ 25కి 1 మార్కు? అన్ని కరెక్ట్ ఆన్సర్లు రాసినా కదా. ఏంటమ్మా కరెక్ట్ రాసావా? తమరు వెలగబెట్టింది చదవమంటావా? చదువుండ్రి. సరే. టిప్పు సుల్తాను ఎప్పుడు మరణించాడు అని ఉంటే ఏం రాసా? ఆయన చివరి యుద్ధంలో చచ్చిపోయిందని రాసిన. తప్ప తప్ప అంటే కాదు, చివరి యుద్ధంలోనే మరణించాడు అనుకో. మరి మార్కులు అయ్యిండ్రి. వేస్తాలే. నెక్స్ట్, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని అడిగితే ఏం రాసా? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఇడిచిపెట్టిపోయినాక అని రాసిన. వాళ్ళు ఇడిచిపెట్టిపోయినాకే కదా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దీని ఆన్సర్ కరెక్ట్ అనలేను, కాదు అనలేను. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ఏ రాసావే? రెండో ప్రపంచ యుద్ధం ముందు అన్నా కదా. అవువా కాదా? కాదా అంటే కాదు, అవుననుకో. మరి మార్కులు అయ్యండి సారు. ఓ 10 మార్కులు వేస్తాలే ఎక్కువ. కూర్చో. గట్లన్నర్ మంచిగున్నది. నీ సంగతి చెప్తాను. అయిపోయావే నువ్వు ఇవాళ. గీత, చెట్టగా రాస్తావే, నీ బాక్స్ ని ముక్కలు ముక్కలు చేస్తా. వదలని. ఆగవే. నన్నే తోస్తావే. నన్నే తోస్తావే. నీ తల్లి ఈరోజు నిక్కాలు కట్టాం. నన్నే తోస్తావే. చూసుకున్నాం రావే. ఏంటే ఏంటే ఈ ఆవేశం? ఎందుకు గీతను కొడుతున్నావు? సార్, నా బాక్స్ పగలగొట్టింది సార్. ఏం గీత, దాని బాక్స్ ఎందుకు పగలగొట్టావే? మా నాన్నమ్మ గారి గురించి చెడ్డగా రాసింది సార్. చూడండి సార్. అబద్ధం సార్. నార్మల్, ఎప్పుడు ఏదో అల్లరి గొడవ. తప్పు చేస్తే
ఏంటే నన్నే ఎదురిస్తున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సార్ వెళ్ళు. అవుట్. ఈ పీరియడ్ అయ్యే వరకు బయట నిలబడు. బయటకి రావే, నీ సంగతి చెప్తా. చూడవే ఎలా చూస్తుందో. మన నానమ్మ గురించి బ్యాడ్గా రాసిందాంతో మనం మాట్లాడొద్దు గీత. అలాగే అక్క, నేను ఆ శ్వేతతో మాట్లాడను. ఏంటి అక్క చెల్లెళ్ళు కలిసి చెవులు గునుక్కుంటుండ్రు? మేమేమన్నా మాట్లాడుకుంటాం, నీకెందుకే? సంపుతా సన్నాసి మోహన్ దానా. నన్నే తిడతావే? నీ జబ్బలకి నా రబ్బర్ బ్యాండ్. నీ గలీస్ మాటలు వినబట్టేనే ఇది ఇట్లా తయారైంది, గిట్లా చేస్తుంది. ఇదిగో మా అక్కని తిట్టావంటే ఊరుకోను. అబ్బో అది ఒక అక్కను ఒక చెల్లి. నా బాక్స్ పలగొట్టిందే గాక అక్క చెల్లెళ్ళు కలిసి తొడగొడతారే. గదంటే అవలేదు. నీ దిమ్మకేమైంది? గదేం చెప్తే అది చేస్తావా? దేవునికి బుర్రీలే వాడవే వాడు. నోర్మోయ్, మా నాన్నమ్మ గారి గురించి చెడ్డగా రాసింది కాక ఇంకా మాట్లాడతావా? నేను భక్తురాల్ని కాబట్టి ఒకరిని కొట్టడం పాపమని తెలుసు కాబట్టి నీ బాక్స్ మాత్రమే పగలగొట్టాను. లేదంటే మా నాన్నమ్మ గారిని అవమానించినందుకు నీ ముక్కు పగలగొట్టేదాన్ని. భలే జోకులేసినవే. నీకు గంట కొట్టుడు టెంకాయ కొట్టుడు తప్ప నీకు ముక్కు పలగొట్టడం రాదే. ఆపు. నాకు మంత్రాలు చదవడం పూజ చేయడమే కాదు, కోపం వస్తే భర్తం పట్టడం కూడా వచ్చు. భర్తం పడతావా? ఇదేం భాషనే తల్లే? ఏదో కప్పలు పడతా పాములు పడతా అన్నట్టు చెప్పినావు. సర్లే గాని నీ ముద్దు పప్పు మొహం చూస్తే నాకు కోపం వస్తలే. మర్యాదగా నాకు కొత్త బాక్స్ కొని. అయితే నువ్వు మా నాన్నమ్మ గారికి క్షమాపణ చెప్పు. నేనెందుకు చెప్తా? నేను చెప్పా. అయితే నేను ఇవ్వను. సుడు, నా ఫ్రెండు అని ఇప్పుడు సంధి సోంచా ఇచ్చిన. నన్ను గిట్ల గెలికిండ్రో నీ తల్లి అక్క చెల్లెల్ని కలిపి కుమ్ముతాయేమనుకున్నారు? నీకు దమ్ముంటే రావే. భద్రకాళినై, చెన్నినై, చాముండినై చీల్చి చెన్నాడుతా. ఏంది సెంది సాముండా? ఏందే నాటకం గిట్ల చేసినావా? డ్రామా డైలాగులు చెప్తున్నావు? ఇగో నాకు సిర్రెత్తుతే బాక్స్ కాదు నీకాడ బ్యాగ్ లాక్కుంటా. కాకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి నేర్చి కంప్లైంట్ ఇస్తావు కదా. మా మామ వస్తాడే, అందుకే సోంచా ఇస్తున్నా. లెక్కుంటుంది తల్లి. నా లెక్కే వేరే. మేమివ్వమే. ఏం చేసుకుంటావు చేసుకోపా. మేక మొహన్ దానా. నిన్నెవరు అడిగిండ్రే? పగల కొట్టింది ఇది కాబట్టి ఇంతసేపు మాట్లాడినా. అదే నువ్వైతే ఈ పాటకి బొక్కలు సూర చేసి మీ మేకప్ అమ్మకి పార్సల్ చేసేదాన్ని. చూసావా గీత, ఇందాక మన నానమ్మని తిట్టింది, ఇప్పుడు మా అమ్మని తిడుతుంది. ఇంకా లాభం లేదక్క, దీంతో తాడో పేడో తేల్చుకుంటాను. అప్పచ్చా, నాతోనే కొట్లాటనా? కర్పూరం వెలిగించినంత ఈజీ అనుకున్నావే. అదేది మాకు మాటలింటే తన్నులు తిని
బాక్స్ నాకు ఇచ్చేయి, సంధి చేసుకుందాం. నేనివ్వనే. ఏందే నీ లొల్లి? మీ నాన్నమ్మ గురించి నేను రాయలేదే, నన్ను నమ్ము. నువ్వు రాయకపోతే నా పక్కన కూర్చొని ఎవరు రాస్తారే? గదా నీ బాధ. సరేదా చూపిస్తా. ఎక్కడికి? అరే నిన్నేం కిడ్నాప్ చేయ రావే. వదలువే, వదలు. ఏయ్ వదలవే.